భారతదేశంలో ఇవాల్టి రోజున కార్లు కొనేటటువంటి మధ్య తరగతి కూడా ఉన్నారు. ఎగువ మధ్య తరగతి కూడా ఉన్నారు. వాళ్ళు కంఫర్ట్ చూసుకున్నారు. కుటుంబము కలిసి లాంగ్ జర్నీలకు వెళ్ళేందుకు వీలైనటువంటిది కోరుకుంటున్నారు. అయితే వాళ్ళే సెల్ఫ్ డ్రైవింగ్ లేకపోతే గనక వేరే డ్రైవర్‌ని పెట్టుకొనైనా వెళ్తున్నారు. సెపరేట్ ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ గాకుండా హాల్టింగ్ డ్రైవర్‌లు గూడా వస్తున్నారు గదా! అట్లా పెట్టుకొని వెళ్తున్నారు. ఎందుకంటే టెస్లా వాళ్ళు ఇప్పుడు 61,99,00,000 ఆ కారు చూస్తే మినీ కార్ లాగానే ఉంది. టెస్లా ఎంత గొప్ప కంపెనీ అయినా ఇండియన్ అవసరాలకి తగ్గట్టు మారకపోవడం వల్లే ఇంతవరకు మార్కెట్ లేకుండా పోయింది. లాస్ట్ ఇయర్ 200 కార్లకు మించి అమ్ముడుపోలేదు. బేసిక్‌గా ఎలక్ట్రిక్ మోడల్ బెటరు. 600, 700 ఎకరాలు ఇది 600, 700 కిలోమీటర్లు ఎలక్ట్రిసిటీ మీద ఎళ్ళిపోతుందంటే హ్యాపీ. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే టెస్లా లాంటోళ్ళు ఆలోచించుకోవాల్సింది అంతంత వ్యయం పెట్టేటప్పుడు కంఫర్ట్‌నెస్ ఎక్కువ కోరుకుంటారు పబ్లిక్. అలాంటి ఆ ధరల్ని కంట్రోల్ చేసుకోకపోతే గనక ఇండియాలో పెట్టాం, పోయాం అన్నట్టుంది. ఇంకా జనాలు కూడా తగ్గిచ్చేస్తారు. ఎందుకంటే ఆ టెస్లా కార్ తీసుకున్న రేపు పొద్దున రిపేర్ చేసేవాడు ఎవడు దొరక్కపోతే ఏం చేయాలి?